మా సుమవదిన గారు ఏ ఈవెంట్ చేసినా తన సొంత సినిమాలా భావించి అందరితో చలాకీగా ఉంటారు. మా వదినమ్మ కొడుకుకి కూడా మంచి సక్సెస్ వచ్చింది. సాయి దుర్గా తేజ్. మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి, మండే కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా గారు, సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు గారు, మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తూ అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు see your success, Roshan, and I really wish to see you grow very big. And ma Vadinamma, I love you Vadinamma. Thank you so much for this. చైనాలోని చాంగ్చున్ లో ఓ యువకుడు వీడియో గేమ్ లో బానిసయ్యాడు. ఈ స్పోర్ట్స్ హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకున్న అతను ఏకంగా 2 ఏళ్ల పాటు బయటకు రాకుండా గడిపాడు. ఇటీవల అతను ఖాళీ చేసి వెళ్ళాక రూమ్ శుభ్ర చేయడానికి వెళ్లిన సిబ్బందికి గది మొత్తం సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు తిన్న ఆహార పొట్లాలు, కూల్ డ్రింక్ బాటిళ్లు, ఉపయోగించిన టిష్యూ పేపర్లు కనిపించాయి. సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంచి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థులు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో జోరుగా దొంగ నోట్లను పంచి గెలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సర్పంచ్ అభ్యర్థిని మమతా బాలు. ఒకవైపు ఢిల్లీలో ఓట్ చోరీ అంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాహుల్ గాంధీ బిల్డప్ ఇస్తూ, మరోవైపు తెలంగాణలో దొంగ నోట్లతో ఓట్లు కొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్. కొడుకు డాన్స్ కు తండ్రే బిగ్గెస్ట్ ఫ్యాన్. జాతరలో సంగీతానికి తగ్గట్లుగా ఒక బాలుడు వేస్తున్న డాన్స్ స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే అందరినీ మొప్పించింది ఆ బాలుడి ప్రతిభ కంటే పక్కనే ఉండి తన కొడుకును ఉత్సాహపరుస్తూ ఈలలు వేస్తున్న ఆ తండ్రి సంతోషమే. నువ్వు అదరగొట్టు నాన్న, నేనున్నా అన్నట్లుగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్దం పడుతోంది. పిల్లల ఆనందం కోసం తండ్రి పడే తపనను నెటిజన్లు ప్రశ్నిస్తున్నాయి. విశాఖలోని హనుమంతవాక జంక్షన్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సును డ్రైవర్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా నిలపడంతో వెనుక వస్తున్న స్కూల్ ఆటో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. గువాహటిలో నేచర్ థీమ్ ఎయిర్పోర్ట్. అస్సాంలోని గువాహటి విమానాశ్రయంలో ప్రకృతి ఇతివృత్తంతో నిర్మించిన టెర్మినల్ 2ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వెదురు వినియోగం, అస్సాం కోపో పూల డిజైన్ స్తంభాలతో ఈ టెర్మినల్ అద్భుతంగా రూపొందింది. లోపల ఏర్పాటు చేసిన స్కై ఫారెస్ట్ ప్రయాణికులకు అడవిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. స్థానిక సంస్కృతి, పర్యావరణ హితమైన నిర్మాణానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. పీపీపీలో పబ్లిక్ అని కూడా ఉంది. కేవలం ప్రైవేట్ అనే పదాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాటి కంటే మెడికల్ సీట్లు ఇంకా పెరుగుతాయని, మెరుగైన వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రైవేట్ అని ఎందుకు హంగామా చేస్తున్నారు? షాప్ చైర్మన్ రవి. పీపీపీ విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అదంతా ప్రైవేట్ అనా? మళ్ళీ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు? మేము అడుగుతున్నాం. పీ అన్నాడు, దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు, మరి ప్రభుత్వం లేదా దాంట్లో? పార్ట్నర్షిప్ లేదా దాంట్లో? ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా సీట్లు పెరుగుతాయి, 220 మెడికల్ కళాశాల సీట్లు పెడతాయి, మెరుగైన వైద్యం అందుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది. దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు, ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది, సూపర్ గా ఉంది. ఈ రాష్ట్రంలో దాని వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు. మరి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈ రోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు వాడుతున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు వక్ర భాష్యం వాడుతున్నావు? అంటే ప్రైవేట్ హాస్పిటల్ కి మటుకు ప్రభుత్వం ధనం ఇచ్చు,
అది మంచి స్కీము. ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు. ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 74% పరిష్కారం ఓ గొప్ప విజయం. శ్రీ భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించిన ఏ నటికి అలాంటి పరిస్థితి రాకూడదు. రాధికా ఆప్టే. దక్షిణాది సినిమా షూటింగ్ సెట్ లో మహిళల పట్ల అగౌరవంగా, అసభ్యకరమైన జోకులు వేస్తూ తనను తీవ్ర అసౌకర్యానికి గురి చేశారని పేర్కొన్నారు. South Indian films, actually there's such good cinema also in South India, like, especially in South India. So when I say South Indian films, I'm not trying to blanket South Indian films, because there's incredible cinema in each industry actually happening. But on like some of the films that I did, I had a really difficult time on those sets. Okay. I remember, in fact, this one film I did, I was the only woman, and I realized that I was shooting in this one small town. But it was about they wanted to add more padding on my bum and my breast. They were like, more padding, amma, more padding, more padding. I was like, wow, how much more padding? I was like, I literally had to get that assistant saying that, is your mother, sister, how much padding? Like, how much more? They all they were like, how much will you put? Yeah, how much rounder Seriously? will you make somebody? Yeah. So I said that, tell director, no padding. I was trying to tell, and then I looked around. But amazing, no? How someone is requesting you more but padding. I was the only woman. That's I had no manager. I had no agent. My team was all men, because they had given me. They were like, no, you are not allowed to get your own team. And that was the first time I realized, my goodness, there's literally. Yeah. And I'm not kidding. చైనా రోబోల మ్యాజిక్ స్టేజ్ పై అదరగొట్టాయి. చైనాకు చెందిన యూనిటరీ రోబోలు డాన్స్ తో అదరగొట్టాయి. చెంగ్డూలో జరిగిన సింగల్ వాంగ్ లిహోమ్ కన్సర్ట్ లో డాన్సర్లతో పోటీ పడుతూ ప్రదర్శన ఇచ్చాయి. ముఖ్యంగా స్టేజ్ పై ఇవి చేసిన ఫ్లిప్స్ ప్రేక్షకులను అబ్బుపరిచాయి.